వెల్కమ్ టు అగ్మాక్స్. రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య విత్తనాల ఎంపిక. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ విత్తనాల బెడద ఎక్కువగా ఉండగా వాటి కారణంగా రైతులు మోసపోతున్నారు. సరైన పంట దిగుబడి రాక పెట్టుబడులు పెరిగి అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తీపి కబురు చెబుతూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాణ్యత, అధిక ఉత్పాదకత, దిగుబడుల సాధన లక్ష్యంతో దేశంలో మొదటిసారిగా విత్తన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ డిసైడ్ అయింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ సంఘాలకు నాబార్డు ఆర్థిక సాయం అందించనుంది. ఈ విత్తన సహకార సంఘాల ద్వారా నాణ్యమైన విత్తనోత్పత్తి చేయడం, వాటికి బ్రాండింగ్ ఇచ్చి రైతులకు నేరుగా పంపిణీ చేయడం ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ఇందులో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖలు భాగస్వాములుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో విత్తనోత్పత్తికి తెలంగాణ కేంద్ర స్థానంగా ఉన్నప్పటికీ ఎక్కువ శాతం విత్తనోత్పత్తి సంస్థలు ప్రైవేటు కంపెనీల చేతుల్లోనే నడుస్తున్నాయి. ఈ విత్తనాల ధర, నాణ్యత, దిగుబడుల విషయంలో రైతుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. విత్తనాల మొలక శాతం చాలా తక్కువగా ఉండడం, కొన్నిసార్లు అసలే మొలకెత్తకపోవడం, దిగుబడులు రాకపోవడం వంటి అనేక కారణాలతో అన్నదాతలు నష్టపోతున్నారు. విత్తన చట్టంలోని లోపాల కారణంగా రైతులకు తగిన పరిహారం కూడా అందడం లేదు. కంపెనీల ఆధ్వర్యంలో కొందరు అన్నదాతలు విత్తనాల ఉత్పత్తి చేపడుతున్నప్పటికీ వారికి ఆశించిన లాభాలు రావడం లేదు. ఈ పరిస్థితిలో రాష్ట్రంలోని విత్తన వ్యవస్థపై వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా అధ్యయనం చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో రాష్ట్రంలో విత్తనాల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ విధానాలను ఇంకా బలపరచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ముఖ్యంగా రైతులే భాగస్వాములుగా ఉండేలా విత్తన సహకార సంఘాలు ఏర్పాటు చేస్తే నాణ్యమైన విత్తనాలు రైతులకు సులభంగా అందుతాయని సూచించింది. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం అగ్రివర్సిటీ నుంచి పూర్తి వివరాలతో ప్రతిపాదనలు కోరింది. తర్వాత అగ్రివర్సిటీ అధికారులు నాబార్డుతో చర్చలు జరిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రోత్సాహక నిధి కింద గ్రాంట్ ఇవ్వడానికి నాబార్డు ముందుకు రావడంతో విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను అగ్రివర్సిటీ సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో మొత్తం 97 విత్తన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి జిల్లాకు 3 చొప్పున ఒక జిల్లాలో 4 సంఘాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కో విత్తన సహకార సంఘంలో 30 నుంచి 40 మంది ఆదర్శ రైతులు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రాజెక్టు కోసం నాబార్డు ఇప్పటికే 1.93 కోట్ల రూపాయల గ్రాంటును మంజూరు చేసింది. దానికి అనుగుణంగా అగ్రివర్సిటీ కార్యాచరణ ప్రారంభించింది. ఈ సంఘాల్లో ఉన్న రైతులు నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, శుభ్రపరచడం, ప్యాకేజింగ్, నిల్వ మరియు పంపిణీ విధానాలపై ఇతర రైతులకు శిక్షణ ఇస్తారు. ఈ సంఘాలు తయారు చేసే విత్తనాలకు తెలంగాణ సీడ్ అనే ప్రత్యేక బ్రాండింగ్ ఇస్తారు. ముందుగా వ్యవసాయ సహకార సంఘాల సభ్య రైతులకు ఈ విత్తనాలను అందిస్తారు. అవసరానికి మించిన విత్తనాలను ఇతర రైతులకు కూడా రాయితీ ధరలపై విక్రయించనున్నారు.